హాయ్ అండి. మసాలా కారం కోసం 1½ కేజీ మిరపకాయలు తీసుకున్నాము. ఇవి రెండుగా బ్రేక్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. 100 గ్రామ్స్ ధనియాలు, ఇవేమో వెల్లుల్లి పావు కేజీ, ఆవాలు, మెంతులు, జీలకర్ర, హోల్ గరం మసాలా, గసగసాలు ఇవన్నీ కూడా 50 గ్రామ్స్ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. తర్వాత ఇవి పసుపు కొమ్ములు, ఇవి ఒక 1/2 కేజీ పైన ఉండాలి. తర్వాత సాల్ట్ కూడా ఫ్రై చేసుకొని అవన్నీ చల్లారిన తర్వాత మనం మిల్లికి ఇచ్చేస్తే ఇలాగ ఫైన్ పౌడర్ చేస్తారు. తర్వాత ఈ వెల్లుల్లిపైన దంచుకోవాలి. ఉప్పు వెల్లుల్లిపాయ అన్నీ మిక్స్ చేసుకుంటే మనకి కారం ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. సో ఏ కర్రీకైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఒకవేళ మీకు క్వాంటిటీ ఎలా తెలియదు అని అనుకుంటే కనుక మీరు షాప్కి వెళ్ళి మాకు కేజీకి సరిపడా కారం సామాన్లు ఇవ్వంటే వాళ్ళే ఇచ్చేస్తారనమాట. సో ఇలాగా తయారు చేసుకొని చక్కగా పెట్టుకోండి. కర్రీస్ అన్ని చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.